ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. తరువాత సభ నడిపించవలసిందిగా పయ్యాలు కేశవ్ గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఎవరి కోసం మన ఈ ఎదురు చూపులు? ఎవరి కోసం? ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూపులు? ఎవరి కోసం? ఎవరి కోసం? మండు టెండలో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. మంచు కురుస్తున్న 8 గంటలైనా ఒక్కరంటే ఒక్కరు కూడా కదలకుండా కూర్చున్నారు. మీలో కసి పట్టుదల ఎంతుందో, ఇటు 20 కిలోమీటర్లు అటు 20 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయి ఇక్కడున్న వాళ్ళకి 3 రెట్లు బయట ఉన్నారు. ఇది ఈ మేలు కలయిక కోసం ఈ తెలుగు నేల ఎదురు చూపులు. బాబు ఫైర్ క్రాపర్స్ ఆపితే చితికిన రాష్ట్ర చరిత్రను మార్చేందుకు, చెదిరిన బతుకుల తలరాతను తీర్చిదిద్దేందుకు కంకణబద్ధుడైన నాయకుడతడు. మహిళల జీవితాలను మట్టిపాలు చేసిన దుర్మార్గుల పాలనను తరిమి కొట్టే దిశాలి అతడే. పడకేసిన సాగునీటి ప్రాజెక్టులను మళ్లీ పరుగులెత్తించగల నాయకుడతడే. చిక్కి శల్యమైనటువంటి రైతులకు ఆశాదీపం అతడే. చేనేతకు చేయూత అతడే. అభివృద్ధికి నిలువెత్తు నమూనా అతడే. సంక్షేమానికి సారథి అతడే. ఉద్యోగాన్వేషణలో ఎదురు చూసి అలసిన యువతకు ఉజ్వల భవితను ఇచ్చే శక్తి అతడే. ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి ఈ నవశకం వేదిక మీదకు విచ్చేసినటువంటి మన అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు